సాయిరాం. సాయి లీలల్లో బాబా ఒక లీలల కోసం మనం మాట్లాడుతూ వస్తూ ఎంతోమంది భక్తుల యొక్క అనుభవాలని గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఎంతోమందికి బాబా ఒక విభూతి ద్వారా వ్యాధులు నివారణ కలిగించాయని, నమ్మిన వారికి కొంగు బంగారంగా ఉంటున్నటువంటి సాయినాథుడు మహిమలు చెప్తూ వచ్చారు. అవన్నీ కూడా మీకు సాయి లీలల్లో తెలియపరచడం జరిగింది. ఒక భక్తురాలు తనకి బాబా సహాయం అందించకపోయినా చివరికి ఏ విధంగా ఆమెను కాపాడాడో, ఆమెని కంటికి రెప్పలాగా కాపాడుతూ చివరికి ఆమెని ఎలా రక్షించాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ముందు మనకి బాబా ఒక లీల అర్థం కాకపోవచ్చు, తర్వాత గ్రహిస్తే ఇదంతా బాబా లీల అని అర్థమవుతుంది. అంతటి జ్ఞానము కూడా మనకి ఉండవలసిందే. ఆనాటి రోజుల్లో బాబా షిరిడీలో ఎన్నో లీలలు చూపిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి హఠాత్తుగా కోపగిస్తూ ఉండేవాడు. ఎందుకలా కోపగిస్తున్నాడో, ఎందుకలా లీలలు చూపిస్తున్నాడో, మళ్ళీ శాంతంగా ఎందుకు మారిపోతున్నాడనే విషయము ఎవరికి కూడా అది అర్థమయ్యేది కాదు. అవధూతలు గురుస్వరూపులైనటువంటి సాయినాథులు వారు ఒక లీలలు ఈ విధంగానే ఉంటాయి. మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో అతన్ని స్మరిస్తామో, సర్వం అతని యొక్క పాదాలకి అంకితం చేస్తామో, అప్పుడు మనని రక్షిస్తూ ఎన్నో సమస్యల నుండి నివారణ కలిగిస్తూ ఉంటాడు. బాబా ఒక అఖండ జ్యోతి అయితే ఏంటి, బాబా దివ్య పూజలు కావచ్చు, బాబా నవగురువారాలు పూజలు కావచ్చు, ఇలా చాలా భక్తులు వివిధ రకాలైనటువంటి పూజలు చేసి సాయి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. నేను ఎంతోమంది భక్తులకు అనుభవాలని నేను తెలుసుకుంటూ సాయి లీలల్లో చెప్పడం అనేది చేశాను. కానీ ఇకపై నేరుగా భక్తులే వాళ్ళకు అనుభవాలు చెప్పడం వల్ల మీకు కూడా నమ్మకం ఇంకా దృఢపడుతుంది అనేది నా సంకల్పము. ఎందుకంటే ఎవరికైనా సరే నేను చెప్తున్నది అది నిజం కావచ్చు, అబద్ధము కూడా కావచ్చని భావన రావచ్చును. అది కూడా లేకుండా నేరుగా భక్తులతోనే చెప్పిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని నా సంకల్పము. ఇక రాబోతున్నటువంటి సాయి లీలల్లో భక్తులకు అనుభవాలని వాళ్ళే స్వయంగా మాట్లాడినటువంటి మాటలను మీకు వినిపించాలని అనుకుంటున్నాను. ఇది కూడా సాయి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మాత్రమే చేయగలము. గురువులకు అనుగ్రహం ఉంటే ఏదైనా మనము చేయగలము. అటువంటి గురువు, దైవం, తల్లి, తండ్రి అయినటువంటి బాబాయే ముందుకు నడిపించవలసిందిగా నేను తెలియజేస్తూ, రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఇంకో ఎన్ని అతి అద్భుతమైనటువంటి విషయాలని తెలియజేస్తాను. అందరికీ సాయిరాం.